ఉత్తరప్రదేశ్లో వరుసగా రెండోసారి ఒక ప్రభుత్వం గెలిచి దాదాపు 40 ఏళ్ళు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం పాటు నడిచింది. ఆ టైంలో సాధ్యమైంది. సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీ ఒకసారి వీళ్ళు వస్తే ఒకసారి వాళ్ళు రావడం, బీజేపీ మధ్యలో ఒకసారి వచ్చింది తప్పించి కంటిన్యూస్గా 2 సార్లు రావడం అనేది జరగలేదు. అది సాధ్యం చేసింది యోగి ఆదిత్యనాథ్. వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రిగా కూడా యోగి ఆదిత్యనాథ్ రికార్డు సాధించారు. ఇప్పుడు ఆ యోగి ఆదిత్యనాథ్ ప్రమాదం ఎంత అనేది ముస్లింలను రెచ్చగొట్టడానికి అఖిలేష్కి మరొక సాధనం దొరికింది. ఏంటయ్యా అంటే తాజాగా కనబడుతున్నటువంటిది అఖిలేష్ చెప్తున్నటువంటి పాయింట్, గర్వాపసి జరుగుతోంది. అంటే ముస్లింలు లేటెస్ట్గా జరిగినటువంటిది 45 ముస్లిం కుటుంబాలు, అలాగే 150 మంది ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉత్తరప్రదేశ్లోని హాపూర్ ప్రాంతంలో వాళ్ళందరూ హిందుత్వంలోకి వచ్చారు. ఏంటంటే మొఘల్ రాజుల కాలంలో మమ్మల్ని బలవంతంగా మా పూర్వీకుల్ని మత మార్పిడి చేశారు, మా పూర్వీకుల నుంచి మాకు ఆ సమాచారం ఉంది, ఇప్పుడు ఈ తరంలో ఆ రాజ్యాలు కాదు కాబట్టి మేము మారుతున్నాం అన్నటువంటి ప్రకటన చేశారు. దాన్ని ఇప్పుడు రైట్ చేస్తున్నటువంటి పరిస్థితి.